నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతుంది. వరుసగా చూస్తే ఇప్పుడు మొట్టమొదటిగా మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠబంధన్ తన మేనిఫెస్టోను న్యూ డీల్ అంటే కొత్త ఒప్పందం అనే పేరు మీద విడుదల చేసింది. న్యూ డీల్ అనే పేరు మీద. న్యూ డీల్లో ఏమున్నది అంటే ఉద్యోగం, సమ్మాన్ అని చెప్పి ఒక 3 వరికట్టు పదాలతో విడుదల చేసింది ఆ మేనిఫెస్టోను. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే ప్రధానంగా అలవిగాని హామీలు ఇచ్చింది అంటున్నాను. గతంలో తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని కేసీఆర్ అన్నారో లేదో తెలియదు, కానీ దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, చూసినాం మనం కదా. అట్లానే ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే ఈ అనుచిత ఉచితాల పండుగ కర్ణాటకలో మొదలైంది. కర్ణాటక నుంచి తెలంగాణ వాకింది జాబు, తెలంగాణ నుంచి సూపర్ 6 అనే పేరు మీద అక్కడ కర్ణాటకలో 5 హామీలు అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు తెలంగాణలో, అటుపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు 6 సూపర్ 6 అని. తర్వాత వరుసగా జమ్మూ కాశ్మీరు, హర్యానా, తర్వాత జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత న్యూఢిల్లీ, ఇన్ని రాష్ట్రాల్లో ఇదే పరస. ఇండి కూటమి ఎప్పుడు కూడా ప్రతి దగ్గర ఇదే ఇండి కూటమి, కొన్ని ప్రతిపక్షాలు కూడా. బీజేపీ తక్కువేం తినలేదు, రేవిడీకి వ్యతిరేకం అనుకుంటూనే వాళ్ళు కూడా రేవిడీలకు ఇచ్చుకుంటూ అనుచిత ఉచితాలు వద్దని మోడీ అంటాడు. అట్లాగే మనకు మల్లికార్జున ఖర్గే అంటాడు. కానీ వాళ్ళ పార్టీలు ప్రాంతీయంగా మాత్రం అన్ని రాష్ట్రాలు ఇదే చేస్తున్నది, చూస్తున్నాం మనం. కనుక ఇందులో భాగంగానే ఇప్పుడు ఆర్జేడీ అంటే కాంగ్రెస్, మహాగఠబంధన్, కమ్యూనిస్టుల గఠబంధన్ కూడా ఇదే ఇచ్చింది. 3 హామీలు ఇచ్చింది. ఒకటేమో ప్రతి ఇంటికో ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. అది కూడా ఉట్టిగా కాదు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎంత సాధ్యమవుతుందా లేదా, కనీసం ఎలాంటి అవకాశం లేకుండా. రెండోది 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అనేది 20 రోజుల్లో అమలు చేస్తాను. చాలా దుర్మార్గం. ఇప్పుడు తెలంగాణలో 100 రోజులు పెట్టుకుంటే 700 రోజులైనా కాలేదు, అమలు కావడం లేదు, మనం మొత్తుకుంటుంటే అక్కడ 20 రోజుల్లో అమలు చేస్తాను. 20 రోజుల్లో కనీసం ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. మొదటి 20 రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు కానీ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యమైంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ప్రజలు మోసం చేయడమే. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ అవుతుంటే, మెల్లమెల్లగా పోతుంటే మరి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 7,40,00,000 మంది ఓటర్లు ఉంటే ఈ 7,40,00,000 మంది ఓటర్లలో కనీసం అంటే మనం అట్లా చూసుకుంటే 2 కోట్ల కుటుంబాలు ఉంటాయి. అంటే కుటుంబానికి ఉద్యోగం అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. 8 అంటే నా ఉద్దేశం అంటే మన జనాభా లెక్క అయితే 9 లక్షలు 10 లక్షలు 9 కోట్లు 10 కోట్ల జనాభా ఉంటుంది కదా. ఈ 10 కోట్ల జనాభాను మనం కనీసం 4 కాదు, పిల్లలు ఎక్కువ ఉంటారు, 5గురికి ఒక కుటుంబం అనుకున్న 2 కోట్ల కుటుంబాలు అయితే ఉంటాయి కదా. మరి మీరు ఇస్తాయి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎన్ని కోట్లు ఇవ్వాలి? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. పోనీ 2 కోట్లలో ఎంతమందికి ఉండొచ్చు? 1 కోటి మంది విడిచిపెట్టండి. 1 కోటి మందికి 1 కోటి కుటుంబాలకు లేవు ఉద్యోగాలు, అయినా సరే అనుకుందాం. మరి 1 కోటి ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా 1 కోటి మందికి. మరి 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా ఉన్నాయంటే 20 రోజులు అమలు చేస్తూ అంటారు. రెండోది ఏమంటున్నారు, ఇదే పద్ధతిలో వాళ్ళకి తమకు అధికారం లేని వక్ఫ్ బిల్లును రద్దు చేస్తామంటారు. వక్ఫ్ బిల్లు ఎక్కడ ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రకటించింది. పార్లమెంట్లో చేసిన బిల్లును ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మన ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వస్తే ఎట్లా రద్దు చేయగలుగుతారు? వాళ్ళకి ఏ అధికారం ఉంది వక్ఫ్ బిల్లును రద్దు చేయడానికి? కోర్టులో కేసు నడిస్తే కోర్టు ఏమైనా రద్దు చేయగలుగుతుంది అవసరం అనుకుంటే, ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనుకుంటే. అటువంటిది కోర్టే కొన్ని సవరణలు చేసింది కదా. అటువంటిప్పుడు మీరు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వక్ఫ్ బిల్లును రద్దు చేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? కానీ 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, అట్లాగే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అంటారు, వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేస్తూ అంటున్నారు. ఇవన్నీ అలవి కాని హామీలు కదా. అందుకనే పూర్తిగా ఇటుపక్క తక్కువేంది లేదు. బీజేపీ కూడా మొన్న ఎలక్షన్ కమిషను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున వేసేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ మహాగఠబంధన్ దానిలో ప్రతి మహిళా అకౌంట్లో 2,500 రూపాయలు వేస్తూ అంటున్నారు. ఇంకా దుర్మార్గం కదా. అంటే వాళ్ళేమో 10,000తో ముగించిండ్రు, ఆల్రెడీ ఎన్నికల నుంచి మొదలై ఇచ్చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నికల నుంచి మళ్ళీ అప్పు పెట్టడమే. ఇప్పుడు కాంగ్రెస్ కానీ మనకు ఇండి కూటమి హామీలన్నీ వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే అప్పు అని, అంతే కదా. అప్పు పెట్టడం అంటే ఏమన్నట్టు, వాళ్ళు గెలిపిస్తే ఇస్తారట. మరి గెలిపించిన చోట ఇస్తున్నారా? లేదు కదా. 2,500 రూపాయలు కర్ణాటక ప్రకటించి ఇవ్వలేదు, తెలంగాణలో ప్రకటించి ఇవ్వడం లేదు, హిమాచల్ ప్రదేశ్లో ప్రకటించి ఇవ్వలేదు కదా.
మరి అక్కడ ఇవ్వని డబ్బుని ఇక్కడ ఎట్లా ఇస్తారు అని నా ప్రశ్న. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది. ఖచ్చితంగా ఎగబెట్టే పద్ధతి అని మనకు అర్థమవుతుంది. 2500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెలకు. అంటే వీళ్ళేమో 10,000 చొప్పున ఎన్ని నెలలు మొత్తం అంతా ఒకేసారి ఎన్నికల లంచం ఇచ్చేసి ఊరుకున్నారు బీజేపీ లేకుండే నితీష్ కుమార్ పార్టీ కలిపి. కానీ ఇక్కడికి వస్తే ప్రతి నెల 2,500 అంటే 30,000 అవుతుంది సంవత్సరానికి. వీళ్ళు 30,000 ఇస్తా అంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ 10,000 ఇచ్చేసిండ్రు. కనుక ఇచ్చిన వాడికి వేస్తారా, ఇవ్వని వాడికి వేస్తారా తర్వాత సంగతి. ఇంకో నినాదం ఏంటంటే వాళ్ళు తీసుకున్నది పెద్ద ఎత్తున మరి అంటే ఈ వరాలలో నేను చెప్పిన అన్నీ కాకుండా ఇతరత్ర ఒక దాదాపు 10-15 హామీలు ఉన్నాయి. ఇవన్నీ అలవిగాని హామీలు అంటున్నాను. సరిగ్గా నేను చెప్పిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ అధికారంలో లేకుండా ఉన్న రాష్ట్రాల్లో కానీ వీళ్ళు ఇండి కూటమి ఇచ్చిన హామీలే మళ్ళీ వాళ్ళే వేస్తూ ఒక దగ్గర మోసం చేసింది తెలిసి కూడా మళ్ళీ అక్కడనే ఇంకో రాష్ట్రంలో మోసం చేస్తున్నారంటే అర్థం చేసుకుంటున్నారు ప్రజలను. ఒకటి. రెండోది ఏంటంటే ఇటు పక్కన బీజేపీ కూడా ఏమంటుంది, తాము వస్తే అధికారంలోకి వస్తే మళ్ళీ ఇటువంటి అన్ని హామీలు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు, పథకాలు అంటున్నారు. మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ పక్క కూడా తక్కువైంది వెళ్ళే వాళ్ళు ఇప్పటికే ఎన్నికల లంచం ఇచ్చేశారు. వాళ్ళు ఎద్దేవా చేస్తే ఏమంటున్నారు, నిన్ననే అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మరి వారసులకు అధికారం దక్కకపోమంటున్నారు. ఎవరి వారసులకు? సోనియా గాంధీ వారసుడు ప్రధానమంత్రి అయ్యేది రాహుల్ గాంధీ. అట్లాగే లాలూ ప్రసాద్ వారసుడు తేజస్వి యాదవ్ కూడా ముఖ్యమంత్రి అయ్యేది లేకపోమంటున్నారు. నితీష్ కుమార్తో సరిగ్గా ఉందంటే నితీష్ కుమార్ను పక్కకు పెడతారు. రేపొద్దున ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రధానమంత్రి అవుతాడు, మన ముఖ్యమంత్రి అవుతారు, బీహార్ ముఖ్యమంత్రి అనే మాట వస్తున్నది. ఏవైనా సరే చాలా గరంగా ఎన్నికల జోరు సాగుతుంది. నవంబర్ 4 సరిగ్గా ఇంకొక 5-6 రోజుల్లో మొదటి విడత ఎన్నిక పూర్తవుతుంది. తర్వాత నవంబర్ 11 రెండో విడత ఎన్నికలు పూర్తవుతాయి. ఇప్పటికే చెట్టు పూజ అయిపోయింది కనుక చెట్టు పూజలు వారం రోజులు 10 రోజులు చేసుకున్నారు అయిపోయింది కనుక వలస వచ్చిన కార్మికులు మళ్ళీ వాళ్ళ వలస ప్రాంతాలకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఖర్చు కూడా ఎక్కువైంది అనుకుంటున్నారు, ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే వారం రోజులు 10 రోజులు కనీసం మొదటి విడత ఎన్నికలకైనా వరకైనా ఆపుదామనుకుంటే ఈ 10 రోజుల ఖర్చు అంతా రెండో విడత 15 రోజులు మొదటి నుంచి మొదటి చూస్తే 28 నాటికి చెట్టు పూజలు పూర్తయినాయి. ఈ వారం రోజులు అయితే కనీసం మొదటి విడతకైతే వారం రోజులు వాళ్ళను పోషించాల్సి వస్తుంది. ఇది కూడా చూద్దాం ఏం చేస్తారో. మొత్తం మీద మాత్రం ఈ 15 రోజులు అన్ని పార్టీలకు అగ్ని పరీక్షనే. బీహార్ ఓటర్లు ఎవరిని వరిస్తారు, ఎవరిని తిరస్కరిస్తారు అనేది 14 నవంబర్ నాడు తేలబోతుంది. ఈలోపు రాజకీయ పార్టీల జిమ్మిక్కులను ఎండగట్టడానికి మాత్రం ఇటుపక్క అటుపక్క రెండు కూటములు ప్రజలు మోసం చేస్తున్నాయి. ప్రజల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మతపరంగా, కులపరంగా, అట్లాగే రాజకీయ పరంగా, ఉద్యోగుల పరంగా నిరుద్యోగులను ఆశపెట్టి, మహిళలకు ఆశపెట్టి అన్ని వర్గాలకు తాయిలాలు ఇస్తామని ప్రకటించి మొత్తం మీద ఏదో రకంగా అధికారంలో ప్రయత్నం చేస్తున్నారు. అధికారం వచ్చేదాకా అంటే నది దాటేదాకా ఓడమల్లయ్య, నది దాటిన తర్వాత బోడమల్లయ్య సామెత గుర్తు చేస్తారు. జరుగుతున్న ప్రపంచం చరిత్ర చూస్తే మొత్తం ఇప్పుడు రాష్ట్రం దేశమంతా ఈ ఉచిత హామీలు ఇచ్చిన అన్ని పార్టీల చరిత్ర చూస్తే అదే ఉన్నది. అందుకని ఏ ఎన్నికైనా ఏది ఉన్నది అంటే ప్రజలు మోసం చేయడం అంతకనే ఉన్నది. ప్రజలు మరి దీన్ని అర్థం చేసుకొని ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పట్టం కడతారో చూడాల్సిందే. ఈ రెండు పార్టీలను విమర్శిస్తూ ముందుకు పోతున్న జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త. కానీ తాను మాత్రం శకునం చెప్పే బలి కుర్తిలో పడ్డట్టు ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రెండు పార్టీలను విమర్శిస్తున్న తాను తన ఓటు బ్యాంకు ఎవరిది దోచేస్తారో దాన్ని బట్టి గెలుపోవటం 1% తీసుకున్నా కూడా 1000-2000 ఓట్లతో గెలుపోవటం నిర్ణయించే పరిస్థితి మాత్రం జనసురాజ్ పార్టీ ప్రశాంత్కి చేరుకున్నది. ఇదో రకమైన బ్లాక్మెయిల్ రాజకీయం. చూస్తాం ఏం జరుగుతుందో.